ఇంకే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ గూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో కువైట్‌లో కువైట్ వాళ్ళని అనడం కావచ్చు, లేదంటే ఇక్కడ వెళ్ళి వాళ్ళ భర్తలు మంచోళ్ళు కాదని అనడము, ఇలాంటివన్నీ చాలా వరకు నేను చూస్తున్నాను కాబట్టి, దాని గురించయితే గనక కొంచెం స్పందించాలని అందుకనేసి నేనైతే ఈ వీడియో అన్నది చేస్తున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. మధ్యలో అయితే స్కిప్ చేసి వెళ్ళకండి ఫ్రెండ్స్. అంతకన్నా ముందుగా మన ఛానల్‌ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది. నాకు మోర్ వీడియోస్ తీయాలని మోటివేషన్ అయితే ఉంటుంది. ఇంక మనం వీడియోలోకి వెళ్దాం. కో ఇండియా నుంచి కువైట్‌కి వెళ్ళే వాళ్ళు భర్త మంచోడు ఉండారు, చెడు వాళ్ళు ఉండారు. తాగుబోతోళ్ళు ఉండారు, తాగని వాళ్ళు ఉండారు. తాగి డబ్బులు మిగలబెట్టినోళ్ళు ఉండారు. తాగకుండా డబ్బులు పూర్తిగా జీరో బ్యాలెన్స్ చేసిన వాళ్ళు ఉండారు. ఇట్లా ఉండారు, అట్లా ఉండారు. కానీ అయితే మనం వాళ్ళని తప్పులు బట్టి అయితే మాట్లాడకూడదు. ఎందుకంటే మన ఇండియా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా గానీ హస్బెండ్‌లన్నది తీసైతే మాట్లాడకూడదు. మాట్లాడాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే మాట్లాడాలా. ఎవరో వచ్చి అందరిని ఉద్దేశించి అయితే అస్సలు మాట్లాడకూడదండి. నేను చెప్తున్నాను. వెళ్ళి ఇక్కడ మన పరిస్థితులు సరిలేకనే అక్కడెళ్తాము. 3 పూట్ల భోజనం పెట్టి, నెల నెల జీతం ఇచ్చి, మన బిడ్డల భవిష్యత్తులు చూసుకొని, మన భవిష్యత్తు చూసుకొని, ఫ్యామిలీలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకొని, పెట్టిన వాళ్ళని ఇప్పుడు ఇంతగా చాలా దారుణంగా మంచోళ్ళు గాదు, వాళ్ళు మంచోళ్ళు గాదు, వీళ్ళు మంచోళ్ళు గాదు చెప్పడమా కరెక్టా మీకు? అలా చెప్పకూడదు. నువ్వేం చేస్తున్నావన్నది నీ పని మట్టుకే నువ్వు చేసుకోవాలి. వాళ్ళని ఉద్దేశించి మగోడు కొజ్జాను గాదు, పనికిరాని మగోడంటే నువ్వొక్కడే మగోడు, మంచి మగోడా? ఎందుకంటే అలా మాట్లాడతారు? ఎవరైతే నిన్నన్నారో వాళ్ళనే అలా అనాల. లేదంటే ఎవరి గురించయితే నువ్వు చెప్తున్నావో వాళ్ళ గురించే అనాల. పనికిరాని మగోళ్ళైతే కాదు. కువైట్ నుంచి యెళ్ళే వాళ్ళు ఎలాంటి వాళ్ళైతే యెళ్తున్నారంటే వాళ్ళ గురించయితే నేను కరెక్ట్‌గా చెప్తాను. వినండి. ముగ్గురు, నలుగురు ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా ఇంట్లో పరిస్థితులు అంటే మొగుడు మంచోడా కాదండి ఎళ్ళేది. మనకు ఆదాయాలు రాక, నలుగురు సపోర్ట్ లేక, భార్యాభర్త ఇద్దరే కష్టపడి ఆ రూ. 10 కూడపెట్టి అంత డబ్బులు రాక అలాంటి వాళ్ళు ఎళ్తున్నారు. ఇంకా చిన్న వయసులోనే పెండ్లయ్యి, హస్బెండ్ చనిపోయి, పిల్లలకు ప్ర తన చేతుల గుండానే నడవాలి గదా! రూ. 10 ఆదాయం ఎక్కువ మోతాదులో రాకపోవడము, అలాంటి వాళ్ళు ఎళ్తూ ఉన్నారు. ఇంకా భర్త తాగేవోళ్ళు ఉండారు, తాగని వాళ్ళు ఉండారు. అందరిని మనం ఒక ఘాటున కట్టేయడం అంటే అది కరెక్ట్ అస్సలు కాదండి. ఇప్పుడు ఈయన ఇంటర్వ్యూలు చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. చేసినవాడు రీజన్‌గా మాట్లాడాల. ఇంకెళ్ళడా కువైట్‌కి? ఎళ్ళడా? అయిపోయిందా? ఈయన అవసరం తీర్చుకున్నాడా? లేదండి. డబ్బులన్నది మనము చచ్చిపోయి గుంతలేకపోయినప్పటికి గూడా డబ్బులే అవసరం ఉంటది. డబ్బులు యాడికి సరిపోతాది? మీరే చెప్పండి. మాట్లాడేటప్పుడు అలా మాట్లాడకండి దయచేసి. మంచిగా మాట్లాడండి ఎవరైనా సరే గాని. కువైటోళ్ళు మంచోళ్ళు కాదని అస్సలు చెప్పకండి. మనది తప్పుంది, వాళ్ళది తప్పుంది. ఒక సైడ్‌నే తప్పని ఎలా చెప్తారు? ఫిలిపిని అమ్మాయి చంపేసినారు కువైటోళ్ళని అన్నారు. ఎలా చంపినారు? ఫిలిపిని వాళ్ళ గురించి తెలుసా? నేను పని చేసిన ఇంట్లో ఇద్దరు, ముగ్గురున్నారు పని మనుషులు. ముగ్గురు మనుషులున్నారు. కువైటోళ్ళతో పాటు వోళ్ళు మేకప్ అవుతారు. కువైటోళ్ళతో పాటు వోళ్ళు కూడా సలూన్‌కెళ్తారు. వాళ్ళతో పాటు వీళ్ళు ఉంటారనమాట. ఎలాంటి గుడ్లేస్తే అలాంటి గుడ్లు వీళ్ళు ఏస్తారు ఇంట్లో. తేడా ఏముంది? ఏమో బహుశా ఇద్దరిది తప్పుండొచ్చు. లేదంటే ఎలా జరిగిందో తెలియకపోవచ్చు. అలా జరిగింటుంది. తన మీదనే ఎలా ఏస్తారా? ఆ చిన్న పిల్లోడు కదా! కువైట్‌లో ఫిలిపినియన్ అమ్మాయిని చంపిన వ్యక్తి చిన్న పిల్లోడు. 20 సంవత్సరాలు గూడా లేవసలకి తనకి. అలాంటి వాడిని అలా అమ్మాయి లవ్ చేసిందో, లేకపోతే తను చేసినాడా, పెళ్లి చేసుకోమని నేనుండా కువైట్‌లో కదా! నాకు తెలుసు కదా! నేను 16 సంవత్సరాలు చేసొచ్చిన. ఇంతవరకు ఎప్పుడు ఇలాంటివి చెప్పలేదు. కాకపోతే ఒకరిని నిందలేసేటప్పుడు చూసుకొని వెయ్యాలని నేనైతే గన ఈ వీడియో తీస్తున్నాను. ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు ఏమనుకున్నా గాని నో ప్రాబ్లమ్. ఒక దేశం మీద మన దేశానికి వచ్చేసినాము. మన అవసరాలు తీరిపినాయి. మన పని ఆడికి అయిపోయిందని వాళ్ళనైతే ఉద్దేశించి ఎవరూ మాట్లాడొద్దండి. కొన్ని జీవితాలు, కొన్ని కుటుంబాలు ఆ దేశానికి వెళ్ళి, అక్కడ వెళ్ళి పని చేసి అనుకున్న స్థాయికి ఎగవన్న వాళ్ళు చాలామందే ఉండారు. చాలామందే ఉన్నారు. నాతో సహా చాలామందే ఉన్నారు.
అన్నింటి వచ్చేసినామని వాళ్ళ మీద నిందులు వేసేసి అక్కడ పని మనిషి పోవాలంటే కూడా చాలా భయపడే కథకు వచ్చేసింది ఇప్పుడు. చాలా భయపడుతున్నారు. కువైట్లో అలా ఉందంట, ఇలా ఉందంట, కువైట్ గురించి ఇలా చెప్తున్నారు, అలా చెప్తున్నారు. ఎందుకండి అలా చెప్పడం? ఉన్నట్టు చెప్పండి. తప్పు ఒకరిదే ఉంటుందా? రెండు సైడ్ల తప్పు ఉంటుంది. మేమంతా చేయలేదే, మేమంతా అలా అవ్వలేదే. ఎందుకు చేస్తారు? పిలిపిని వాళ్ళ గురించి అందరికీ మొత్తానికి తెలీదు. డ్రైవేర్లు అలా తన డ్రైవేరు అన్ని ఇంట్లో విషయాలు ఎవరికి తెలియదు. ఇంట్లో ఓన్లీ పని మనిషికి తప్ప. నేను ఈ వీడియోస్ ప్రతి ఒక్కటే ఎందుకు వీడియో చేస్తున్నాను, ఇంట్లో ఎలా ఉంటుంది ఆ పరిస్థితులు తెలుసుకోవాలనేసి నేను ఇలాంటి వీడియోలన్నీ చెప్తున్నాను. ఇంట్లో గురించి అస్సలు తెలియదండి వాళ్ళకి. తెలీదు. తెలుసుకున్న తర్వాతే మాట్లాడండి. ఎవరిని ఉద్దేశించి కాదు. నన్ను తిట్టుకున్నా కూడా పర్వాలేదు. ఆ దేశం గురించి చాలా జీవితాలన్నది ఇప్పుడు చాలా పచ్చగా, చాలా హ్యాపీగా ఉండారు. మన పని అయిపోయిందని ఆ దేశం మీద నుంచి అయితే నిందించకండి. ఇష్టం ఉంటే వెళ్ళండి, కష్టంగా అంటే చాలుకోండి. మీరే రాండి, మీరే చేయండి, మాకు జీవితం లేదని వాళ్ళైతే చెప్పలేరు కదా. వెళితే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఓకే, నేను కూడా వెళ్ళొచ్చు. నేను వాళ్ళకి భయపడి ఇలా చెప్తాను, ఇలా ఉన్నట్టు చెప్తాను. ఇంట్లో పరిస్థితి ఎలా జరుగుతుందన్నది ఒకసారి చూసుకొని చెప్పండి ఎవరైనా.